భారతదేశంలో మత్స్య పరిశ్రమ అంటే అది కేవలం వ్యాపారం కాదు, కోట్లాది మందికి జీవనాధారం. మరి ఇంత పెద్ద రంగాన్ని సమూలంగా మార్చేయడానికి వచ్చిన ఒక భారీ ప్రణాళికే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. అసలు ఏంటి ఈ పథకం? దీని కథేంటో చూద్దాం రండి. అసలు ఈ పథకం స్కేల్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క నంబర్ చూడండి. 20,050 కోట్లు. అక్షరాల 20,050 కోట్లు. ఇది జస్ట్ ఒక అంకె కాదండి. భారతదేశ మత్స్యరంగం చరిత్రలోనే ఇదొక ల్యాండ్ మార్క్ ఇన్వెస్ట్మెంట్. సరే, ఇంత డబ్బు పెడుతున్నారు, బానే ఉంది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత భారీ పెట్టుబడితో ఒక దేశం ఒకేసారి 2.5 కోట్ల మంది జీవితాలను, ఒక మొత్తం సెక్టర్ను ఎలా మార్చాలనుకుంటోంది? ఇది సాధ్యమేనా? ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికే మనమిక్కడున్నాం. ఓకే, ఏ ప్లాన్కైనా సరే ఒక బ్లూ ప్రింట్ ఉండాలి కదా. మరి ఇంత పెద్ద పథకానికి అది తప్పనిసరి. అసలు ఈ నీలి విప్లవం వెనకున్న ఆలోచనేంటి, వాళ్ల విజనేంటి? ఫస్ట్ అది చూద్దాం. చూడండి, ఇది ఏదో ప్రభుత్వ పత్రంలో రాసుకున్న పొడిపొడి వాక్యం కాదు. ఇది ఈ మొత్తం పథకం యొక్క ఆత్మలాంటిది. ఇక్కడ కొన్ని పదాలు చాలా ముఖ్యం. వాళ్లు కేవలం చేపల ఉత్పత్తి పెంచాలి అని చెప్పట్లేదు. పర్యావరణపరంగా ఆరోగ్యకరమైన, ఆర్థికంగా లాభదాయకమైన, సామాజికంగా సమ్మిళితమైన అంటే ఏంటి? అంటే పర్యావరణాన్ని పాడు చెయ్యకుండా డబ్బులు సంపాదిస్తూనే ఆ అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పేద మత్స్యకారులక్కూడా వాటా ఉండాలని వాళ్ల ఉద్దేశం. అది అసలు విషయం. సరే, విజన్ బావుంది. కాని దాన్ని నిజం చేయాలంటే టార్గెట్లుండాలి గదా. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ లక్ష్యాలు చూడండి, అన్నీ చాలా పెద్దవి. ఎగుమతి ఆదాయాన్ని ఏకంగా 1,00,000 కోట్లకు డబుల్ చేయాలట. ఇంకో ముఖ్యమైన విషయం, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అంటే పట్టిన చేపలు వృధా అయిపోవడం, దాన్ని 25% నుంచి 10%కి తగ్గించాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ నష్టం ఆగితే ఆ డబ్బు నేరుగా మత్స్యకారుడి జేబులోకి వెళ్తుంది. అందుకే వాళ్ల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నది మరో పెద్ద టార్గెట్. ఇలా ప్రతిదీ కొలవగలిగేలా స్పష్టమైన నంబర్లతో టార్గెట్ సెట్ చేసుకున్నారు. అయితే అసలు ఇంత పెద్ద పథకం అవసరమేమొచ్చింది? అంటే మన మత్స్యరంగంలో సమస్యలు ఏంటి, ఎక్కడ గ్యాప్సున్నాయి? ఒకసారి ఆ లెక్కలు చూద్దాం. ఈ నంబర్ చూస్తే కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. మన దేశంలో నదులకేం కొదవలేదు, చెరువులు, జలాశయాలు అన్నీ ఉన్నాయి. కాని మనకున్న మొత్తం సామర్థ్యంలో మనం వాడుకుంటున్నది కేవలం 56%. అంటే దాదాపు సగం పొటెన్షియల్ ఇంకా వృధాగానే ఉందన్నమాట. ఇదొక రకంగా సమస్య అయినా, మరో రకంగా చూస్తే అభివృద్ధికి ఎంత పెద్ద అవకాశముందో కదా. ఇక రెండో పెద్ద తలనొప్పి ఈ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. సింపుల్గా చెప్పాలంటే, కష్టపడి పట్టిన చేపల్లో 25% వరకు మార్కెట్కి చేరేలోపే పాడైపోతున్నాయి. సరైన కోల్డ్ స్టోరేజ్లు లేక, రవాణా సరిగ్గా లేక. ఇదంతా ఎవరి నష్టం? నేరుగా మత్స్యకారుడి జేబుకే చిల్లు. మనమిందాక పొటెన్షియల్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ పొటెన్షియల్ ఎక్కడెక్కడుందో ఈ చార్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, కేవలం నదులు, కాలువలు మాత్రమే కాదు, లక్షల హెక్టార్లలో జలాశయాలు, చెరువులు, ఉప్పునీటి కయ్యలు, ఇలా బోలెడు వనరులున్నాయి. పీఎంఎంఎస్వై టార్గెట్ ఏంటంటే ఈ అన్నింటినీ సరిగ్గా వాడుకోవాలి అని. ఓకే, ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయి, అవకాశాలు కూడా తెలిసాయి. మరి ఈ భారీ ప్రణాళికకు డబ్బు ఎక్కడ్నుంచి వస్తోంది? ఆ నిధుల్ని ఎలా పంచుతున్నారు? ఆ ఫండింగ్ ప్యాటర్న్ ఏంటో చూద్దాం. ఈ స్కీమ్లో ఫండింగ్ సిస్టమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ లాంటిది కాదు. ఉదాహరణకు, మీరు జనరల్ కేటగిరీ అయితే ప్రాజెక్ట్ ఖర్చులో 60% మీరు పెట్టుకోవాలి. మిగిలిన 40% కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. కాని అదే ప్రాజెక్ట్ను ఎస్సీ, ఎస్టీ వర్గాల వారుగాని, మహిళలుగాని చేస్తే వాళ్లు పెట్టాల్సింది కేవలం 40%. అంటే ప్రభుత్వం నుంచి ఎక్కువ సపోర్ట్ వస్తుంది. ఇక ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకైతే ప్రభుత్వ వాటా ఇంకా ఎక్కువ. దీనిబట్టి ఏమర్థమవుతోంది? వెనుకబడిన వర్గాలను, ప్రాంతాలను పైకి తీసుకురావాలన్నది ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశాలను ఒకటే. పీఎంఎంఎస్వై అంటే ఏదో పూర్తిగా కొత్త పథకం కాదు. ఇది పాత బ్లూ రెవల్యూషన్ స్కీమ్కి ఒక పవర్ఫుల్ అప్గ్రేడ్ అనుకోవచ్చు. ఈ టేబుల్ చూస్తే మీకు తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు, చాపల చెరువులో ఇన్పుట్ ఖర్చుల కోసం పాత స్కీంలో హెక్టార్కు 1,50,000 ఇచ్చేవాళ్ళు. కాని ఇప్పుడు పీఎంఎస్వై కింద దాన్ని ఏకంగా 4 లక్షలకు పెంచారు. అంటే రెట్టింపు కన్నా ఎక్కువ. ఇది రైతులకు ఎంత పెద్ద బూస్ట్ ఇస్తుందో ఆలోచించండి. అసలు ఈ స్కీమ్ కింద దేనికి సపోర్ట్ ఇస్తారు అని అడిగితే ఆ లిస్ట్ చాలా పెద్దది. ఇది కేవలం చాపల ఉత్పత్తిని పెంచడమే కాదు, ఒక కంప్లీట్ సప్లై చైన్ని డెవలప్ చేస్తోంది. అంటే కొత్త చెరువులు తవ్వడం,
బయోఫ్లాక్ లాంటి కొత్త టెక్నాలజీల దగ్గర్నుంచి పట్టిన చేపలు పాడవకుండా ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్లు, అక్కడ్నుంచి కొత్త పడవలు, వలలు, చివరికి మత్స్యకారుల భద్రత కోసం ఇన్సూరెన్స్, వాళ్లకు వేటలేని టైంలో జీవనోపాధి, ఇలా అన్నింటినీ కవర్ చేస్తుంది ఈ పథకం. ఓకే, ఇదంతా పేపర్ మీదున్న ప్లాన్. మరి గ్రౌండ్లో ఏం జరిగింది? 2020లో మొదలైన ఈ స్కీమ్ ఇప్పటిదాకా ఎలాంటి ప్రభావం చూపించింది? ఆ రిజల్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఈ స్కీమ్ కోసం మొదట కేటాయించింది 20,000 కోట్లు కదా. కానీ 2024 నాటికే అప్రూవ్ అయిన ప్రాజెక్టుల మొత్తం విలువ ఆ బడ్జెట్ను దాటిపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు క్షేత్రస్థాయిలో ఈ స్కీమ్కి ఎంత డిమాండుందో. సరే, స్కీమ్ బాగుంది, కానీ దాని గురించి జనాలకు తెలుస్తోందా? ముఖ్యంగా ఎవరికోసం ఈ స్కీమో వాళ్లకు చేరుతోందా? ఒక స్టడీ ఏం చెబుతోందంటే, ప్రభుత్వం పెట్టిన అవేర్నెస్ క్యాంపెయిన్లలో పాల్గొన్నవాళ్లలో దాదాపు సగం మంది, అంటే 47% మత్స్యకారులే. ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే టార్గెట్ ఆడియన్స్కి విషయం సరిగ్గా చేరుతోందని అర్థం. సరే, క్యాంపెయిన్లోకొస్తున్నారు, కాని వాళ్లకు నచ్చుతుందా, ఉపయోగపడుతుందా? ఈ చార్ట్ చూడండి. దాదాపు 65% మంది ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్, అందులో చెప్పిన విషయాలు తమకు బాగా రెలవెంట్గా ఉన్నాయని హైరేటింగ్ ఇచ్చారు. అంటే వాళ్లకు కావలసిన సమాచారం అక్కడ దొరుకుతోందన్నమాట. ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ క్యాంపెయిన్లకు వచ్చిన వాళ్లల్లో సగం కంటే ఎక్కువ మంది స్కీమ్ గురించి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకున్నామని చెప్పారు. అంటే ఈ ప్రచారాలు పనిచేస్తున్నాయనే కదా అర్థం. ఓకే, ఇప్పుడుదాకా చూసిన డేటా, సర్వేలన్నీ బావున్నాయి, అంతా పాజిటివ్గా కనిపిస్తోంది. కానీ నెంబర్స్ చెప్పేదానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవానికి ఎప్పుడు కొంచెం తేడా ఉంటుంది. అసలు ఈ స్కీమ్ ఎవరికోసమో, ఆ మత్స్యకారుల మనసులో ఏముంది, వాళ్ళేమనుకుంటున్నారు? ప్రశ్న ఏంటంటే, స్కీమ్ గురించి తెలియడం వేరు, దానివల్ల ప్రయోజనం పొందడం వేరు. మరి ఈ అవగాహన అందరికీ నిజమైన ప్రయోజనాలుగా మారుతుందా? అదే అసలు పాయింట్. ఇక్కడే ఒక రీసెర్చ్ స్టడీ ఒక ముఖ్యమైన నిజాన్ని బయటపెట్టింది. వాళ్ళేమన్నారంటే, మత్స్యకారులకు స్కీమ్ గురించి తెలిసిన స్థాయికి, వాళ్ళు నిజంగా పొందిన ప్రయోజనాల స్థాయికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఈ విషయంలో ఇంకో ఆసక్తికరమైన కోణం కూడా బయటపడింది. అదేంటంటే, యువతరం మత్స్యకారులు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. కాని వయసు పైబడిన వారితో పోలిస్తే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. బహుశా కొత్త విషయాలను నేర్చుకోవడంలో, స్వీకరించడంలో తరాల మధ్య ఉన్న తేడా ఏమో. సో, ముగింపుగా ఏం చెప్పొచ్చు? ప్లాన్ చాలా పెద్దది, పెట్టిన పెట్టుబడి చరిత్రలో నిలిచిపోయేది. కాని ఆ ప్లాన్ నిజంగా లక్షలాది మత్స్యకారుల జీవితాలను మార్చగలదా? వాళ్ల తలరాతను తిరగరాయగలదా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి. దాని సరైన అమలులోనే ఉంది.